వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. கத்துக்கழவை கணங்கள் பல கழந்து செத்தார்த்திஜலியச் சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாட கோவலர்தம் பார்க்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்ப்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி நீ எத்து குரங்கம் சா పారులేలోరెంబావాయ్. 11వ నాటి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచినటువంటి గోదాదేవి మరి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగిన చెలిని నిద్రలేపుతోంది. ఇటువంటి సాధకులు భక్తులు మనకి లోకంలో కనపడుతూ ఉంటారు. ఏమంటే చెప్తోంది, లేగదూడలు కలిగినవి అయినా లేగల్లాగానే ఉన్నటువంటివి అయిన ఆవులు ఉన్నాయట. అంటే లేగదూడలంటే లేత దూడలు, ఆవు దూడలు. ఆ తర్వాత ఆవులు ఎలా ఉన్నాయి, చూడడానికి వయస్సు వచ్చి ముసలావుల్లాగా లేవు, ఇవి దూడల్లాగానే ఉన్నాయి. అంటే తొలిచూలు మలిచూలు ఆవులు. అటువంటి ఆవులు చాలా ఉన్నాయి, మందలలో ఉన్నాయి. మంద అంటే అనేకమైనటువంటి ఆవుల సముదాయాన్ని మంద అంటారు. అటువంటి మందల్లో ఎన్నో ఆవులు కలిగినటువంటి మందలుండి వాటన్నింటినీ చక్కగా పితకగలిగిన వారు, వాటి దగ్గర పాలు పితకగలిగినటువంటి వాళ్ళు. ఎంతసేపు పడుతుందండి 100 ఆవుల దగ్గర పాలు తీయాలంటే ఎంతసేపు పడుతుంది, ఎంత ఓపిక ఉండాలి. అంతేకాదు శత్రువులను ఎదిరించి బలంగా యుద్ధం చేయగలిగిన వారు. గోపాలకులంటే ఏదో ఆవులు మేపుకుంటూ ఉండే అతి సామాన్యులు అనేటటువంటి భావన లోకంలో ఎందుకో ప్రచారంలో ఉందండి. గొల్లలు అటువంటి వారు కాదు. ఈ యాదవులందరూ కూడా గొప్ప బలం కలిగినటువంటి వారు. తర్వాత నందుని గురించి కూడా అదే మాట చెప్తుంది ఆవిడ. ఒక్కొక్కళ్ళకి ఏనుగకున్నంత బలం కలిగిన వాళ్ళు, యుద్ధ విద్యలలో నిపుణులు, పాండిత్యం కూడా తక్కువేం లేదు, బాగానే ఉన్నది. వీరి మందలకి గర్గమహర్షి మొదలైనటువంటి వారు వచ్చి వారికి ఎక్కడన్నా ఇంతకుముందు చదివినటువంటి చదువు మరపుకు వచ్చిందేమోనని వాళ్ళకి మళ్ళీ ఆ చదువునంతా కూడా గుర్తు చేసి పెడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు వీళ్లతో నారాయణ సైన్యం అన్నటువంటి పేరుతో చాలామందిని కౌరవుల వైపు యుద్ధం చేయడానికి పంపించాడు కదా కృష్ణుడు. చాలా బలం కలిగిన వాళ్ళు, చాలా బలంతో శత్రువుల్ని ఎదిరించి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు, వారి వంశంలో ఎటువంటి దోషం లేనటువంటి వాళ్ళు అయినా గోపాలకుల వంశంలో మొలచిన ఓ బంగారు తీగ అంటోంది. ఓ స్వర్ణలత, ఓ బంగారు తీగ, మరి ఈ వంశంలో, ఇలాంటి వంశంలో జన్మిస్తే మరి కొంచెం గారాబం కూడా ఉంటుంది ఇంట్లో. అందువల్ల ఆవిడ లేవకుండా ఉన్నది. పుట్టలోని పాము పడగలాగా ఉన్న నితంబ ప్రదేశం గలదానా. ఇదేం పోలికండి. పిరుదుల భాగం ఏదైతే ఉందో అది పుట్టలోని పాము పడగ ఎత్తినట్టుగా ఉన్నటువంటి నితంబ ప్రదేశం కలది. అంటే పామిలా చుట్టలు చుట్టుకుని తలవైపు కొంచెం ఎత్తుగా ఉండి అలా వట్రువగా అర్ధగోళాకారంగా ఉన్నటువంటి నితంబాలు పిరుదులు కలిగినటువంటి దానా.
అడవిలో ఉన్నటువంటి నెమలిలాగా అందమైన కేశపాశంతో ప్రకాశిస్తున్నదానా, అడవి నెమలిట, ఆ నెమలి యొక్క కేశపాశంలాగా అందంగా ఉన్నదానా, రా, ఎంతసేపు పడుకుంటావు? చుట్టాలు చెలికత్తులు మొదలైనటువంటి వాళ్ళంతా వచ్చారు. నీ ముంగిట్లో చేరి ఉన్నారు, నువ్వు తలుపు తెరవలేదు, నీ ముంగిట్లో ఉన్నారు. మరి నీలమేఘవర్ణుడైన కృష్ణుడి నామాన్ని కీర్తిస్తున్నాం మేమంతా. అయినా నువ్వు ఉలక్కుండా పలక్కుండా ఉన్నావు. చెప్పమ్మా, నీ విషయం ఏమిటో చెప్పు, నీ ఉద్దేశం ఏమిటో చెప్పు, దీని అర్థం ఏమిటో చెప్పు. నువ్వు బాగా సంపన్నురాలివి కదా, ధనవంతురాలివి అనేటటువంటిది ఏమైనా అభిప్రాయం ఉందా అన్న. ఇక్కడ ఈవిడ గురించి వర్ణించినటువంటిది ఏదైతే ఉందో ఇది యోగ శాస్త్ర విశేషాలతో కూడుకున్నది. మనిషి శరీరంలో మూలాధారం అనబడేటటువంటి చక్రం ఎక్కడుంటుంది? పిరుదుల భాగంలోనే ఉంటుంది. పిరుదుల భాగంలో కుండలిని ఎలా ఉంటుంది అంటే 3.5 చుట్టలు చుట్టుకున్నటువంటి పాములాగా ఉంటుంది. అందుకని పుట్టలో చుట్టలు చుట్టుకున్న పాములాగా ఉన్న పిరుదులు కలిగిన దానా అంది. అంటే కుండలిని గురించినటువంటి ఒక విశేషం చెప్పిందనమాట. పైగా ఎలా ఉన్నది? బంగారు తీగలాగా ఉంది. ఎవరిలో అయితే కుండలిని ప్రచోదనమవుతుందో ఆ కుండలిని ఎలా ఉంటుంది అంటే మెరుపు తీగలాగా ఉంటుంది. మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా విద్యుత్ తీగ, తటిల్లత, అలా మెరుపు తీగలాగా అలా తడుక్కొని మెరుస్తూ సన్నగా ఒక్కసారి మెరుపు తీగ ఎంత వేగంగా మెరిసి ఆరిపోతుందో అంత వేగంగాను మూలాధారం నుండి సహస్రారం దాకా, అంటే పిరుదుల భాగం నుండి కపాల భాగం దాకా ఒక్కసారి పైకి వెడుతుంది. కనుక మూలాధార స్వరూపిణి, యోగ స్వరూపిణి, యోగము సిద్ధించి కుండలిని ప్రచోదనమైనటువంటి లక్షణం కలిగింది అనే మాట ఇక్కడ సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. ఆవిడ జుట్టు ఎలా ఉందట? వెనకాల భాగాన్ని వర్ణిస్తున్నారు గనక అడవి నెమలి పింఛన్లాగా ఉందిట. అంటే ఆ కేశపాశం అడవి నెమలి పింఛన్లో ఎన్ని రంగులు ఉంటాయండి? జుట్టు అన్ని రంగులు ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే నూనె రాచి, నల్లని జుట్టు నూనె రాచుకుని ఎండలో నిలబడితే దాని మీద నెమలి పింఛన్లో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు ప్రతిఫలిస్తాయి. అలా నున్నగా మిలమిల మెరిసిపోయేటటువంటి జుట్టు ఉంది. ఈ నెమలి పింఛంతో పోల్చడంలో విశేషం ఏమిటంటే సర్పానికి నెమలికి పడదు, కానీ ఈ సర్పానికి నెమలికి పడతాయి. ఈ సర్పం మనిషిలో ఉండేటటువంటి కుండలిని స్వరూపం. ఈ కుండలినికి అధిపతి అయినటువంటి వాడు కుమారస్వామి. ఆ కుమారస్వామి యొక్క వాహనం నెమలి. వీటిని సమన్వయం చేసుకుంటే అద్భుతమైనటువంటి భావన మనకు కలుగుతుంది. చిన్న పిల్ల గోద, ఆ పిల్ల మాటలలో ఇన్ని యోగశాస్త్ర రహస్యాలు మనకి ఈ పాసురాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. అటువంటి గోదమ్మ తల్లికి నమస్కారం చేయడం తప్ప మనం ఏం చేయగలం? ఈనాడు నిద్రలేపుతూ ఉన్నటువంటి గోపిక యోగ సిద్ధురాలుగా మనం చెప్పుకోవలసి ఉంది. ఈ యోగ సిద్ధురాలికి మంచి వంశము, బాగా పాలు ఇచ్చేటటువంటి ఆవులు కలిగినటువంటి, ఆవులని పాలు తీయగలిగినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే ఈ గోవులకి, గోవు నుండి వచ్చేటటువంటి పాలు ఇవన్నీ కూడా అమృతము, యోగం వల్ల వచ్చేటటువంటి ఆనందామృతం మొదలైనటువంటి వాటితో మనం అన్వయం చేసుకోవాల్సి ఉంది. సూచనాప్రాయంగానే ఇందులో ఉన్నటువంటి మహార్థాన్ని తెలియచెప్పడం జరిగింది. అటువంటి గోదాదేవికి నమస్కారం చేయడం తప్ప మనం అర్థం చేసుకుంటున్నాము అని అనుకోవడం ఒక చిన్న భ్రమ. అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. ఆ తల్లికి నమస్కరిస్తూ స్వోచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.